వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ 4 మార్క్స్ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకొక 2 మనం చూద్దాం సాల్వ్ చేయడం. చాలా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ ఈజీ కూడా. ఎందుకంటే ఈ మెథడ్లో చూడండి, ఈ ప్రాబ్లమ్ని 2x + 3 బై x - 1 హోల్ క్యూబ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, రిజాల్వ్ x² + 5x + 7 బై x - 3 హోల్ క్యూబ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ రెండు ప్రాబ్లమ్స్లో మనకి డినామినేటర్లో ఎలా ఉన్నాయంటే లీనియర్ పాలినామియల్కి హోల్ క్యూబ్ లేదా హోల్ స్క్వేర్ అలా ఉండొచ్చు. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినట్లయితే దాన్ని సింపుల్ మెథడ్లో మనం చేయొచ్చు. ఓకే, లెట్ us సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ అ వెరీ సింపుల్ వే. సో ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? రిజాల్వ్ 2x + 3 బై x - 1 హోల్ క్యూబ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో హియర్ మనం ఏం తీసుకుంటాము? హియర్ పుట్ x - 1 ఈక్వల్ టు y. ఓకే, సో x - 1 ఈక్వల్ టు y తీసుకుంటే అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 + y. ఓకేనా? సో ఈ x ఈక్వల్ టు 1 + yని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇచ్చిన ఈక్వేషన్లో. అప్పుడు 2 ఇంటూ 1 + y + 3 బై x అంటే 1 + y మైనస్ 1 హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2y + 3 బై y క్యూబ్. ఓకే, సో ఇది 2y, 2 + 3 ఎంత? 5 బై y క్యూబ్. దీన్ని మనం సెపరేట్ చేస్తే 2y బై y క్యూబ్ ప్లస్ 5 బై y క్యూబ్. 2y బై y క్యూబ్ ప్లస్ 5 బై y క్యూబ్. 2y బై y క్యూబ్ అంటే ఒక y ఇక్కడ ఒక y క్యాన్సిల్ అవుతే 2 బై y² ప్లస్ 5 బై y క్యూబ్. y అంటే ఎంత మనకి? x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 బై x - 1 హోల్ క్యూబ్. అంతే, సింపుల్, సాల్వ్ అయిపోయినట్టే. మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఇది కనిపిస్తుంది కదా, సమ్ a బై సంథింగ్ ప్లస్ b బై సంథింగ్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఇలా చేస్తే మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనమాట. సో ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్ x² + 5x + 7 బై x - 3 హోల్ స్క్వేర్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇది కూడా ఇందాక చెప్పిన ఫస్ట్ ప్రాబ్లం మాదిరిగానే మనం x - 3ని y అనుకుంటాం అన్నమాట. ఓకే, సో హోల్ క్యూబ్ ఇది దట్ లెట్ x - 3 ఈజ్ ఈక్వల్ టు y, then x ఈక్వల్ టు 3 + y. ఓకే, సబ్స్టిట్యూటింగ్ దిస్ x వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ we get 3 + y whole square, this is 3 plus 5 into 3 plus y plus 7 by y cube. x - 3 అంటే y కాబట్టి this is y cube. That is equal to a plus b whole square ఫార్ములా ఉంది కాబట్టి a² అంటే 9 plus b² అంటే y² plus 6y plus 15 plus 5y plus 7 whole by y cube. Okay, so y² plus 6y plus 5y 11y plus 9 plus 15 24 plus 7 31 whole by y cube. సో దీన్ని సెపరేట్ చేస్తే y² by y cube plus 11y by y cube plus 31 by y cube. సో y² ఇక్కడ ఒక 2y² క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది y 1 by y ప్లస్ 11 ఇక్కడ ఒక yని ఇక్కడ ఒక yని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ y² మిగులుతుంది 11 by y² ప్లస్ 31 by y క్యూబ్. మనకి y అంటే ఎంతో తెలుసు, అది సబ్స్టిట్యూట్ చేసేయడమే. y అంటే x - 3, సో 1 by x - 3 11 by x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 31 by x - 3 whole cube. So this is the required answer. Okay na? I think you understood both the problems.
We'll see you in the next class with some more important 4 marks problems from partial fractions. Okay na? See you in the next class. Bye.